మొదటి సమూయేలు 17వ అధ్యాయము 8 నుండి 11 వచనాల వరకు ఫస్ట్ మనం చూడబోతున్నాం. అతడు నిలిచి ఇశ్రాయేలుల దండువారిని పిలిచి, యుక్త పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిస్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకొని అతన్ని నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసుల మగుదుము. నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు నాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. ఈ దినమున నేను ఇజ్రాయేలుల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకరిని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడుదుమని ఆ ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చెను. సౌలును ఇశ్రాయేలులందరూ ఆ ఫిలిస్తీన్ మాటలు వినినప్పుడు బహుభీతులైరి. సో ఇక్కడ మనము ఎవరి యొక్క చరిత్ర మనం చూస్తున్నామంటే దావీదును గొలియాతు వారి యొక్క హిస్టరీ మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ గొలియాతు ఆయన ఏమనైనా తెలియజేస్తున్నాడంటే, మీ ఇజ్రాయెల్లో యుద్ధ వీరులు ఎవరు లేరా? నేను ఛాలెంజ్ చేస్తున్నా, మా ఫిలిస్తీన్ల ఆర్మీలో నుండి నేను వస్తున్నా, మీ యొక్క రాజ్యంలో నుండి కూడా ఒక వ్యక్తిని మీరు పంపించండి. మనము ఎవరు యుద్ధము చేసి ఎవరు గెలుస్తారో ఆ ఇంకో సైన్యానికి బానిసగా అయిపోవాలని చెప్పేసి అక్కడ గొలియాతు బిగ్గరగా కేకలేస్తూ ఆయన ఏం చేస్తున్నాడంటే సవాలు విసురుతున్నాడంట. అంటే ఇంకో చూడండి, అపవాది ఎప్పుడు కూడా ఏం చేస్తాడో తెలుసా? ఎప్పుడు కూడా మనకు సవాలు విసురుతాడు. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు చాలా ఆస్పెక్ట్స్ వారు చూశారు. ఏ ఆస్పెక్ట్స్ వారు చూశారంటే, గొలియాతు 9 ఫీట్ అడుగులు ఆయన ఉన్నాడని, అంటే చాలా హైట్గా ఉన్నాడని, ఆయన బాడీ చాలా పెద్దగా ఉందని, చిన్న వయసులో నుండే ఒక గొప్ప యుద్ధ వీరుడుగా మరి ఈ గొలియాతు ఉన్నాడని, వీటన్నిటిని కూడా అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు వారన్నిటిని కూడా వారు చూస్తూ ఉన్నారు. కానీ వాటన్నిటికన్నా దేన్ని చూసి వారు భయపడ్డారు తెలుసా? ఆయన వేసిన కేకలకు. అంటే నాకన్నా గొప్ప యుద్ధ వీరుడు ఎవరు లేడు, వీలైతే వచ్చి నన్ను ఎదిరించండి అని చెప్పేసి అక్కడ గొలియాతు అడుగుతున్నాడు. అలాగే మన జీవితంలో కూడా ఏమవుతుంటుంది తెలుసా? మన వ్యాధి మనతో కూడా మాట్లాడుతుంది, మన సమస్య కూడా మనతో మాట్లాడుతుంది, మనకు చుట్టూ ఉన్న బాధలు కూడా మన దగ్గర అలాగే మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది తెలుసా? నేను నీ శక్తి కన్నా నేను ఎక్కువ, నేను నీకన్నా బలము ఎక్కువ పొందిన ఒక వ్యక్తిని, నువ్వు ఏ రోజు కూడా ఈ పరిస్థితిని నువ్వు జయించలేవని అదేం చేస్తుంది తెలుసా? కేకలేస్తుంది. ఒకవేళ క్యాన్సర్ అనుకోండి, క్యాన్సర్ ఏం చేస్తుంది? నువ్వు తప్పకుండా చస్తావు చూడు. మీ కుటుంబ పరిస్థితులు ఏమంటుంది? నువ్వు బతికున్న కాలం అంత వరకు ఈ బాధతోనే చస్తావని అది మాట్లాడుతుంది. లేకుంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏమనవి చెప్తుంటాయంటే, నువ్వు దాన్ని ఎదిరించలేవు, ఈ జాబ్ని నువ్వు పొందుకోలేవు, ఈ ప్రమోషన్ నువ్వు పొందుకోలేవు, ఈ వ్యాపారాన్ని నువ్వు చేయలేవు, ఈ వ్యాపారాన్ని చేస్తే నష్టాలు నీకు వస్తాయి అని చెప్పేసి మన చుట్టూన్న పరిస్థితులు ఏం చేస్తాయి తెలుసా? మనల్ని చూసి అవి మాట్లాడతాయి. అప్పుడు మనమేమవుతాం తెలుసా? మనము కూడా కొన్నిసార్లు భయపడతాం. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు వారు ఏం చేశారో తెలుసా? ఇజ్రాయేల్ అంత పెద్ద దేశమైనా, అన్ని వేళ్ళ ప్రజలు ఉన్నా వారు ఒక్క మనిషికి చూసి వారు భయపడ్డారంట. అంటే మనము కూడా ఇంత పెద్ద దేవుడు మనకున్నాడని మనకు తెలిసి కూడా మనం ఏం చేస్తాం తెలుసా? కొన్నిసార్లు మన పరిస్థితులను చూసి మనం భయపడతాము. ప్రభు ఈరోజు మన దగ్గర ఆయన ఏమంటున్నాడు తెలుసా? అది ఎంత పెద్ద పరిస్థితి అయినా దానికన్నా బలము కలిగిన వ్యక్తిని నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభు ఏమన్నాడంటే, మీ వ్యాధి కన్నా బలము కలిగిన వ్యక్తి ఎవరంటే మీ ప్రభు.
మీ కుటుంబ పరిస్థితి కన్నా బలము కలిగిన వ్యక్తి ఎవరంటే మీ ప్రభు. మీ ప్రమోషన్ కన్నా బలము కలిగిన వ్యక్తి ఎవరంటే మీ ప్రభు. మిమ్మల్ని దీవించగలిగే ఒకే ప్రభు ఎవరు తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వీళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారు పారిపోయారు, వారు ఎక్కడెక్కడో వెళ్ళి వారు దాక్కున్నారు. ఈ స్వరాలను వారు విని వారికి ఏం చేయాలో వారికి అర్థం అవ్వలేదు. కానీ ఎవరు లేచారు తెలుసా? గొలియాతుని ఎదిరించడానికి ఒక యుద్ధ వీరుడు లేవలే. ఎవరు లేచారు తెలుసా? ఒక గొర్రెల కాపరి ఆయన లేచాడండి. కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం తెలుసా? నా స్థితి ఏంది, నాకున్న కష్టమేంది, అంటే నాకున్న బలమేంది, నన్ను ఎదిరించే సమస్యలేంది అని చెప్పేసి కొన్నిసార్లు మనం కూడా ఆలోచిస్తాం. ఇక్కడ దావీదు గొర్రెల కాపరి అంట, యుద్ధ వీరుడు కూడా కాదు, ఎప్పుడు కూడా యుద్ధానికి వెళ్ళలే ఈ మనిషి. కానీ ఆయన ఏమని చెప్తున్నాడంటే, మీరందరు పక్క కూర్చోండి, నేను వెళ్తా. హల్లెలూయా. ఈరోజు మీరు అనుకోని మీరు ఉండొచ్చు, నేను ఒక మామూలు మనిషిని, ఏది ఒక ఇంట్లో పని చేసుకొని ఇంట్లో వట్టిగా కూర్చున్నా, లేకుంటే నేనేదో ఒక 15,000 20,000 జీతం తీసుకొని నేను బతుకుతున్నా, నేను ఎలా ఈ అప్పు బాధలన్నింటినీ కూడా నేను తీరుస్తా అని చెప్పేసి అనుకునే ఒక వ్యక్తిగా మీరు ఉన్నారేమో. కానీ ప్రభు ఎలాంటి వ్యక్తులను ఆయన లేపుతాడు తెలుసా? అలా ఆలోచించే వ్యక్తులనే ప్రభు లేపుతాడు. గొలియాతులను చంపటానికి ప్రభు అలాంటి వ్యక్తులనే ప్రభు ఎన్నుకుంటాడు. ఎందుకు తెలుసా? అప్పుడే ప్రభు యొక్క బలము బయటికి వస్తుంది. హల్లెలూయా. మీరు మామూలు యుద్ధము చేయటానికి ప్రభు మిమ్మల్ని ఎన్నుకోలే, పెద్ద పెద్ద గొలియాతులను కింద పడేయటానికే ప్రభు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. పెద్ద పెద్ద వ్యాధులను మీరు జయించడానికే ప్రభు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మీ కుటుంబ పరిస్థితులను జయించడానికే ప్రభు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ఉన్నత స్థానంలో పెట్టడానికే ప్రభు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మీ కుటుంబ ఆర్థిక స్థితిని మార్చడానికే ప్రభు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మీ కుటుంబంలో మీరు ఏ పనికిరాని ఒక వ్యక్తి అని మిమ్మల్ని చెప్పి ఉండొచ్చేమో, కానీ మీ కుటుంబ పరిస్థితిని మీరే మార్చబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ వ్యక్తి అంతా నాతో ప్రభు ఉన్నాడు ఆయన గ్రహిస్తాడో, ఆయన ఏం చేస్తాడో తెలుసా? గొలియాతుని ఎదిరించే ఒక శక్తిని ప్రభు వారికి ఆయన ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ఉన్న పెద్ద తప్పేం తెలుసా? అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు వారందరూ కూడా దేని గురించి మాట్లాడారంటే గొలియాతు గురించే మాట్లాడుతున్నారు. ఒక్క వ్యక్తి కూడా వారు సేవించే ప్రభు గురించి వారు మాట్లాడలే. సౌల్ రాజు ఒక మామూలు మనిషిగా ఆయన ఉన్నాడు. ప్రభు ఏం చేశాడంటే, రే నువ్వు ఎక్కడనో తిరుగుతున్నా నేను రాజుగా చేస్తా అని చెప్పేసి ఏం లేని మనిషిని రాజుగా చేశాడు. కానీ ఆ సౌల్ రాజుకు కూడా ఆ ప్రభు గుర్తురాలే. ఆ ఇజ్రాయేల్ ప్రజల్ని ఎన్నో కష్టాల్లో నష్టాల్లో రాజు లేని సమయంలో కూడా ప్రభు ఏం చేశాడంటే ఆ ఇజ్రాయేల్ ప్రజల్ని ప్రభు పోషించాడు. ఆ ఇజ్రాయేల్ ప్రజలకు కూడా ఎవరు గుర్తు రాలేదంటే ఆ ప్రభు వారికి గుర్తు రాలే. అప్పుడు ఒకే ఒక మనిషి, ప్రభుని స్తుతించే ఒక మనిషి, ప్రభుని ఆరాధించే ఒక వ్యక్తి, ఆయన మాత్రం ఏం గుర్తు చేశాడో తెలుసా? నా ప్రభు నాకు జయాన్ని ఇస్తాడు అని అన్నాడంట. హల్లెలూయా. నా ప్రభు నాకు జయాన్ని ఇస్తాడు అని చెప్పేసి అక్కడ దావీదు సౌల్ రాజు దగ్గర ఆయన తెలియచేయటం మనం చూడగలుగుతున్నాం. అప్పుడు దావీదు ఆయన ఏమంటున్నాడు తెలుసా? నువ్వు కత్తులతో ఆయుధాలతో మమ్మల్ని చంపడానికి నువ్వు వస్తున్నావు, కానీ నేను దేనితో వస్తున్నానంటే అన్నిటికన్నా పై నామము కలిగిన నా ప్రభు యొక్క నామములోనే నిన్ను ఎదిరించడానికి నేను వస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం కూడా ఎలాంటి ఒక వ్యక్తిగా మనం మారాలి తెలుసా? మీ వ్యాధితో మీరు మాట్లాడాలి. నువ్వు నన్ను చంపటానికి నువ్వు వస్తున్నావు, కానీ నీకన్నా బలము కలిగిన ప్రభు నామంలో నేను వస్తున్నా. హల్లెలూయా. నువ్వు కత్తులతో ఆయుధాలతో నన్ను ఎదిరించడానికి నువ్వు వస్తున్నావేమో, కానీ నేను నా ప్రభువు నామంలో నేను వస్తున్నా. హల్లెలూయా. అలా చెప్పే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రభు ఏం చేస్తాడు తెలుసా? మీకున్న
బాధ కన్నా, మీకున్న కష్టము కన్నా ఎక్కువ శక్తి ప్రభు మీకు ఇస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు తెలుసా? మీరు కూడా అడుగు పెట్టినప్పుడు. దావీదు ఏం చేశాడు తెలుసా? ఒక 5 రాయి తీసుకున్నాడు, కింద తీసుకొని యుద్ధానికి ఆయన వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు మనం ఏం చూడగలుగుతున్నామంటే, ఆయన 5 రాయిలు వాడా, ఒక్క రాయి వాడా? 5 తీసుకెళ్ళాడు, కానీ ఒక్క దెబ్బలో కొట్టేశాడంట. అంటే గొలియాతు ఎక్కడన్నా ఆయన ఎస్కేప్ అయి ఉండొచ్చు, కానీ దావీదు ఏం చేశాడంటే 5 రాయలను తీసుకెళ్ళాడు, కానీ 5 రాయలు కూడా వాడలే, ఒక్క రాయే వాడాడు. దానికి గుర్తేం తెలుసా? ప్రభు మీతో ఉన్నప్పుడు, మీ యొక్క శ్రమలను మీరు పోరాడేటప్పుడు అది కష్టముగా అది ఉండదు, అది సులభముగా అది ఉంటుందని ప్రభు ఈరోజు మీతో ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మీ వ్యాధిని మీరు సులభంగా మీరు జయించబోతున్నారు, మీ కష్టాన్ని సులభంగా మీరు జయించబోతున్నారు, మీ యొక్క ప్రతి కష్టాన్ని కూడా మీరేది ఈజీగా మీరు జయించబోతున్నారని ప్రభు ఈరోజు మీతో ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ హ్యాస్ సెలెక్టెడ్ యూ టు ఫైట్ యువర్ బ్యాటిల్స్. ప్రభు మిమ్మల్ని దేనికి ఎన్నుకున్నాడంటే, మీరు ఆ యుద్ధాన్ని జయించబోతున్నారు కనుకనే ప్రభు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. కానీ మీరేం చెప్పాలి తెలుసా? ప్రభువా, దానికన్నా నువ్వే బలము కలిగిన ఒక వ్యక్తివి. హల్లెలూయా. నాకున్న పరిస్థితుల కన్నా నువ్వే బలము కలిగిన ఒక వ్యక్తివి, నువ్వే నాకు జయాన్ని ఇవ్వబోతున్నావు, నువ్వే నాకు గొప్ప గెలుపును నాకు ఇవ్వబోతున్నావు అని చెప్పేసి మనం మాట్లాడటం మనం ప్రారంభిస్తామో ఏమవుతుందో తెలుసా? ప్రభు తప్పకుండా మీకు జయాన్ని ఇవ్వబోతున్నాడు. ఈరోజు మీరేం నమ్మాలి తెలుసా? నేను ఈ వ్యాధితో వచ్చా, కానీ దాన్ని జయించే నేను వెళ్ళబోతున్నా. హల్లెలూయా. ఈరోజు మీరేం నమ్మాలంటే, ఈ వ్యాధిని నా ప్రభు ఈజీగా స్వస్థపరచగలడు. యేసు ప్రభు సిలువలో ఆయన ఏం చేశాడో తెలుసా? సిలువలో ఆయన మరణించేటప్పుడు ఆయన గాయాలైన పొందుకున్నాడు. పొందుకోవటం ద్వారా ఏమైంది తెలుసా? రక్తము బయటికి వచ్చిందంట. అంటే ఆ రక్తము ద్వారా మనకేం తెలుసా? మనకు స్వస్థత. ఆయన పొందిన గాయాల ద్వారా మనకు స్వస్థత. ఈరోజు ఆ గాయాన్ని కనుక మీరు నమ్మగలిగితే ప్రభు ఏం చేస్తాడు తెలుసా? మీకు కూడా స్వస్థత అలాగే ఇస్తాడు. దావీదుని చూసినప్పుడు అక్కడ సౌలు రాజుకి ఏం అర్థం అవ్వలే, కానీ ఆయనకు ఒక్కటి మాత్రం అర్థమైంది. ఏం తెలుసా? ఇన్ని వేల మంది ఉన్నారు, కానీ ఒక్క మొగడు కూడా ముందుకు రాలే. దేనికి? యుద్ధం చేయడానికి ఒక్క మొగడు కూడా ముందుకు రాలే. నేను వెళ్ళలే, ఇంకోడు కూడా ఎవడు రాలే. కనుక ఈ ఒక్క అబ్బాయికి ధైర్యం ఉంది కనుక వీని ముందుకు పంపుదాం అనుకున్నాడు. మీరు కూడా ఏం చేయాలి తెలుసా? అలాంటి ఒక యుద్ధ వీరుడుగా మీరు ఈరోజు మారాలి. మీరు అడుగు పెడితే మీకు జయం వస్తుంది. హల్లెలూయా. ఈరోజు అడుగు పెట్టండి. ప్రభు చేసిన ఆ కార్యాన్ని మీరు నమ్మండి. మీరు నమ్మితే ప్రభు మీకు స్వస్థత ఆయన ఇస్తాడు. హల్లెలూయా. మీరు నమ్మటం మీరు ప్రారంభించండి. ప్రభు గొప్ప అద్భుతాలు మీ జీవితంలో ఈ రోజు నుంచి ఆయన చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.